సో మార్నింగ్ లేచిన కార్గిల్లో నాకు అసలు ఒకే తలనొప్పి. 10 minutes స్లోయర్ రూట్ అని చూపించేసి ఆటోమేటిక్గా ఇది ఎండ్ రూట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనం ఇంకా హైట్ వెళ్తాం కాబట్టి ఈ వీడియో లెంత్ బట్టి డే 6 డే 7 అంటే ఈరోజు రేపు లేలో ఏం చేస్తామో మొత్తం 2 వీడియోలు ఒకే వీడియోలోకి పెట్టేస్తాం. వాళ్ళు ఏమన్నారంటే మీరు ముందు చెప్పాలి కదా, ఇంకొక 15 days వాటర్ రాదు ఏం రాదు ఎట్లా చేస్తారు అది ఇది అనేసి అన్నారు. కరువులు ఎట్లున్నాయి చేస్తాం అట్లే పాముగా ఉన్నాయి అట్లా. బ్రో హాయ్, ఎక్కడి నుంచి? సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. చిత్తూరు టు లదాఖ్ రైడ్లో ఈరోజు డే 6. మేమున్న హోమ్ స్టే ఇదే. నేనైతే 100% రికమెండ్ చేస్తాను, చాలా మంచి వాళ్ళు. కాకపోతే టైం ఎంత అవుతుందంటే 3:30 అవుతుంది. 3:30కి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికంటే లదాఖ్కి. యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యిండాలి కార్గిల్ నుంచి లదాఖ్కి. సో మార్నింగ్ లేచిన కార్గిల్లో నాకు అసలు ఒకే తలనొప్పి, ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి నేనేం చేసిన, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళది హాస్పిటల్ ఉంది ద్రాస్లో. సో అక్కడికైతే వెళ్ళినా. సో వాళ్ళైతే బాగా చూసినారు, బాగా చూసి నీట్గా ప్రికాషన్స్ అంతా చెప్పినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు ఆఫీసర్లు కూడా 2 బాగా మాట్లాడినారు. జాగ్రత్తగా ఉండండి, ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేయండి, సేఫ్టీ సైడ్కి అది ఇది అన్నారు, అన్నీ చెప్పినారు. సో వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసుకునేయండి, సేఫ్టీకి వెళ్ళొద్దు, లదాఖ్ ఇంకొంచెం హైట్లో ఉంటుంది కదా అనేసి అన్నారు. సో ఓకే అనుకొని మేము ఈరోజు ఈడే రెస్ట్ తీసుకోవాలనుకున్నాము. నేను ఇంతసేపు పడుకొనే ఉండిపోయినా. తెల్లారి నుంచి ట్యాబ్లెట్స్ ఇచ్చినారు, ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న బాగా నిద్ర వచ్చింది, పడుకుంటూ ఉండిపోయినా. కాకపోతే హోటల్ వాళ్ళు వచ్చేసి మీరు ఇంకా ఖాళీ చేయలేదా అన్నారు. లేదు మేము ఇక్కడే ఉండిపోతాము, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాము అని చెప్పినాము. వాళ్ళు ఏమన్నారంటే మీరు ముందు చెప్పాలి కదా, ఇంకొక 15 days వాటర్ రాదు ఏం రాదు ఎట్లా చేస్తారు అది ఇది అనేసి అన్నారు. నాకు ఇంకేం అర్థం కాలే. ఇంకా సర్లే ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళేసి ప్రశాంతంగా ఒకవేళ లదాఖ్ రీచ్ అయిపోతే అయిపోవచ్చు, లేదంటే మధ్యలో ఎక్కడైనా రూమ్ తీసుకుని వస్తాం. ఒకవేళ అవ్వలేదంటే అదే ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నా పర్లే, మార్నింగ్ కన్నా ఇప్పుడు కొంచెం ఓకే. బట్ రెస్ట్ ఇంపార్టెంట్ కదా. నేను అనుకోలే నాకు ఇట్లా వస్తుంది అనేసి, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. నేను తెల్లారి నుంచి పడుకుంటూ తెల్లారి లేచిన మన ఇండియన్ ఆర్మీ వాళ్ళది హాస్పిటల్కి వెళ్ళినా, ట్యాబ్లెట్స్ ఇచ్చినారు. వస్తా బ్రేక్ఫాస్ట్ తినేసిన, వచ్చి పనుకున్నా. ఇప్పుడు లేస్తా ఉన్నా 1:30కి లేచిన, సర్దుకొని అంతా ఇది అయ్యే కాడికి ఇప్పుడు ఈ టైం అయింది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము. లదాఖ్కి రీచింగ్ టైం వచ్చేసి 9:30 చూపిస్తుంది నైట్. క్లైమేట్ ఇట్లే ఉంటే వెళ్ళిపోవచ్చు, క్లైమేట్ కానీ చేంజ్ అయిపోయింది అనుకోండి ఏం చేయలేం. ఇట్లా క్లైమేట్ని నమ్మే కూడా లేదు. ఒకే సెకండ్లో ఎండ్ వచ్చేస్తుంది, ఒకే సెకండ్లో వాన పడుతుంది. అసలు ఎట్ అయిపోతుంది తెలిసిన క్లైమేట్. గ్లౌజులు వేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. గ్లౌజులు వెనకాల పెట్టినా. సార్ స్కానర్. ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంది. ఎంట్రీ ఫీజు 20 rupees ఎంత తీసుకుంటారు. అట్లనే బండి నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఓకే, పెట్రోల్ బంక్ అనిపించేసి పట్టుకుని వెళ్ళిపో. అది ఎందుకు డౌన్ షిఫ్ట్ అసలు జాతికన్నా పడ్డం లేదు, దరిద్రం ఏందో నాకు అర్థం కాదు. లోపల చూడండి చింటుపాయలు ఎంత బాగున్నాయో, 2 ఉన్నాయి. లే 222 పక్కన విలేజ్ చూడండి ఎంత సూపర్ ఉందో. చూడ్డానికి చింటుపాయలు మాత్రం సూపర్ ఉన్నాయి. అదిగోండి చూస్తా ఉన్నాయి ఎవరు వీళ్ళు అనేసి. ట్రాఫిక్ చాలా ఉంది బయట. నాకు తెలిసి ఇవంతా మంచు కొండలు ఉంటాయి, మంచు మొత్తం కరిగిపోయింది కాబట్టి ఇట్లా అయిపోయినాయేమో. మ్యాక్సిమం అదే అనుకుంటాను. తలనొప్పి కొంచెం లైట్గా ఉంది, అందుకే ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నాను నేను. కరువులు ఎట్లున్నాయి చేసిన అట్లే పాముగా ఉన్నాయి అట్లా. ఇంకా 174 kilometers చూపిస్తుంది, 4 hours అనుకోండి. రోడ్ అయితే ఒకే రోడే, ఇంకా 166 kilometers వరకు ఒకే రోడే. అంటే మ్యాక్సిమం 99% ఒకే రోడే. ఒక 1% దగ్గర డైవర్షన్ తీసుకోవాలని చూపిస్తున్నాను అంతే. లే సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆడైతే డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఇదంతా మంచుకుండలే అనుకుంటాను నేనైతే. చూడండి వెనకాలంతా కొంచెం మంచు ఉంది, మిగిలిపోయింది ఆ కొండల పైన. ఇక్కడ కొటేషన్స్ మాత్రం భలే ఉన్నాయి, బాగా సూపర్ ఉన్నాయి. ఒక కొటేషన్ మాత్రం నాకు భలే నచ్చింది. ఇఫ్ యూ మ్యారీడ్ డివోర్స్ యువర్ స్పీడ్ అంట. ఎక్కడైనా ఆపేసి ఒక 2-3 ఫోటోలు తీసుకున్నాం అట్లా, బండి సైడ్లో అట్లా పెట్టేసి. కొంచెం ఎడ్జ్లో మనకు గ్యాప్ ఉంటే బాగుంటుంది. బ్రో హాయ్, ఎక్కడి నుంచి మీరెక్కడి నుంచి? ఓకే, మేము చిత్తూరు నుంచి. ఎక్కడికి? లదాఖా? ఓకే అన్న, హ్యావ్ ఎ సేఫ్ రైడ్. ఇన్ని రోజులకి
ఒక్క ఏపీ బండి కనిపించింది. అన్న వచ్చేసి రాయచోటి నుంచి అంట. బా ఎన్ని రోజులు అయిపోయింది ఏపీ బండి చూసి, ఇప్పుడు చూస్తాను. అయ్యో అయ్యో, నేను మాట్లాడతానా అన్నతో హ్యావ్ ఏ సేఫ్ రైడ్ అన్నా అనేసి, అన్నకి వినిపించడంలో. ఇప్పుడు టైం ఎంత అని తెలిసిన 7:23. ఆ లైటింగ్ చూడండి, అన్నిటి పక్క రైట్ సైడ్ ఈ వ్యూ చూడండి, కొండలు ఎల్లోయిష్, అన్ని రంగుల కొండలు ఉన్నాయి బయట. ఏ రంగు కాదు ఆ రంగు ఉంది. పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడ బాగుంది సేపు. కాకపోతే టైం లేదు, లేట్ చేయకూడదు. ఇక్కడ నా రైనాక్స్ గ్లౌజ్ వేసుకున్నా, అసలు దీన్ని తీసినప్పటి నుంచి ఈడదా ప్రాపర్గా వాడతాను. కాకపోతే ఇది చాలా బాగా అలవాటు చేసుకోవాలా, లేదంటే కష్టం అవుతుంది హ్యాండిలింగ్. చాలా అంటే చాలా బాగా అలవాటు చేసుకోవాలా. అంటే ఒక 80% ఆఫ్ ది గాలిని ఆపేస్తుంది, కానీ దీన్ని వేసుకొని అలవాటు చేసుకోవాలి అంతే. ఇంకా ముందు ఇదంతా బాగా మంచునింది నాకు తెలిసినంత వరకు. మ్యాప్స్లో ఇంకా అలా ఉంటుంది కదా ఆ లొకేషన్స్, అది ఇంకా అప్డేట్ అవునట్టుగా ఉంది. మొత్తం మంచు కొండలే చూపిస్తుంది నాకు తెలిసినంత వరకు. అది ఒక 2 months బ్యాక్ అనుకుంటా. ఫస్ట్ లదాఖ్ వెళ్ళేసి మ్యాక్సిమం ఇంకా ఈరోజు రేపు లదాఖ్లోనే స్టే అనుకునేది. ఇంకా ఎందుకంటే ప్రాపర్గా లే క్లైమేట్కి అక్యుములేట్ అయిపోవాలా, రిస్క్ ఉండకూడదు. లే తర్వాత మళ్ళీ మనం ఇంకా హైట్ వెళ్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు అసలు కార్గిల్లోనే ఇట్లా అయితే అనుకోలేదు నేను. హెల్త్ లైటింగ్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. 7:30, 7:40 ఆ టైంకి లైటింగ్ కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఇట్లా ట్రావెల్ చేయొద్దు ఈవినింగ్ వరకు. మ్యాక్సిమం 5:30-5 వరకు పెట్టుకోండి అంతే. మార్నింగ్ 8-8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అంతే. దానిపైన అసలు తిరగదు బయట, ఎందుకంటే చలి తట్టుకోలేం. మేము ఇంకా సడన్ ప్లాన్ ఇది మాకు ఉన్నట్టుండి, ఇంకా వాటర్ రాలేదు అది ఇదంటే ఇంకెందుకులే. ఉండిండొచ్చు కార్గిల్లోనే వేరే హోమ్ స్టేలు కూడా ఉండిండొచ్చు. సర్లేండి, హెల్త్ కొంచెం బాగానే ఉంది కదా తెల్లారి కన్నా అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది. 2 hours 28 minutes, 113 kilometers ఉంది. నేనేం చేస్తాను అంటే ఈ వీడియో లెంత్ బట్టి డే 6, డే 7 అంటే ఈరోజు రేపు లేలో ఏం చేస్తాము మొత్తం 2 వీడియోలు ఒకే వీడియోలాగా పెట్టేస్తా. అయిపోతుంది పనిలో పని. నాకు అసలు నేను ల్యాప్టాప్ తెచ్చినానే కానీ వీడియో చేయడమే కుదరడం లేదు. నేను నమ్ముతారు నమ్మరు. నేను జస్ట్ హార్డ్ డిస్క్లోకి డేటా ఎక్కించుకుంటాను. ఆ డేటా ఎక్కించుకున్నాకే సరిపోతుంది 2-3 hours. అసలు ఎడిట్ చేసే టైమే కుదరదు. అందుకే ఇన్స్టాగ్రామ్లో మాత్రం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా. లేకి ఇంకా కరెక్ట్గా 97 kilometers ఉంది అనగా ఒక ఎంట్రీ అయితే ఉంది. ఫీజు అయితే ఏం లేదు, జస్ట్ ఎంట్రీ మాత్రమే అంట. లైటింగ్ అయితే ఇంకా కొంచెం ఉంది. ఎంత లైటింగ్ ఉంటే అంత మంచిది. 2 hours 10 minutes, 100 kilometers. నైస్ అంతే. అంటే ఇంకొక 1/2 hour to 45 minutes ఉంటే ఎక్కువ లైటింగ్, దాని మించి ఉండదు. నాకు మళ్ళీ లైట్గా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతేలేండి, ఇక్కడ కామన్ ఇది. ఇంకా అసలు లదాఖ్లో కూడా ఎంటర్ అవ్వాలి. ఏందబ్బా ఈ తలనొప్పి నాకు. ఈ గూగుల్ మ్యాప్స్ అంత వరస్ట్ ఇంకోటి ఏది ఉండదు. 15 minutes స్లోయర్ రూట్ అని చూపించేసి ఆటోమేటిక్గా ఇది ఎండ్ రూట్ అయిపోయింది. ఇది చూస్తే ఇదేదో మట్ రోడ్లోకి పిలుచుకొని వచ్చింది. మళ్ళీ ఒక అంకులు మీరు ఎక్కడికి వెళ్తారు అన్నారు. మేము ఇట్లా లేక్ వెళ్తామంటే రండి నేను చూపిస్తాను మీకు రూటు అన్నా. సో ఇంకా ఆ కార్ని ఫాలో అయిపోతాను. నిజంగా వరస్ట్ అబ్బాయి గూగుల్ మ్యాప్స్ మాత్రం. అసలు ఎట్లుంది చూడండి రోడ్డు. అసలు ఇంకా ఇది కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవ్వదా. ఈ రోడ్లోకి చూపిస్తాను. ఇన్సేపు ఎట్లా చూపించింది అంటే ఇట్లా చూపించింది. ठीक है ठीक है ठीक है ठीक है. अच्छा भैया థ్యాంక్స్. సో లదాఖ్ డిస్టిక్లోకి ఎంటర్ అయిపోయినాం. ఎంట్రీ ఫీజు వచ్చేసి అరౌండ్ 50 rupees ఏమో తీసుకున్నారు. ఇంకొక 19 kilometers 30 minutes చూపిస్తుంది. వెళ్ళి ప్రశాంతంగా పడుకునే వాళ్ళబ్బా. నాలైతే అసలు కాల. Once in a while